మన టాలీవుడ్లో లాస్ట్ వీక్ జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫ్రైడే రిలీజ్ అయిన రవితేజ గారి ఏగల మూవీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బ్రిలియంట్ టెక్నికల్ ఎఫర్ట్ అనొచ్చు. చాలా సింపుల్ స్టోరీ లైన్ అయినా కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం భలే ఇస్తుంది. బట్ మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం బోర్ కొట్టిన సెకండ్ హాఫ్ ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ రవితేజ గారు తన కంఫర్ట్ జోన్ని దాటి చేసిన మంచి ఇంటెన్స్ యాక్షన్ మూవీ ఇది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబు గారితో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాజమౌళి గారి సక్సెస్కి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్గా ఉన్న సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ గారు కానీ అండ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సైరల్ గారు ఈసారి ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారని స్ట్రాంగ్ బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ సినిమాటోగ్రాఫర్గా పిఎస్ వినోద్ గారు ఎంటర్ అవుతున్నారంట. అండ్ వీరే కాదు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్ గారిని రీప్లేస్ చేసి టోటల్ కొత్త టీంతో వర్క్ చేస్తున్నారు రాజమౌళి గారు. మరి దీని మీద ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. బట్ డెఫినెట్గా రాజమౌళి గారి ఎస్ఎస్ఎంబి 29 క్రూ విషయంలో మాత్రం మేజర్ చేంజెస్ అయితే చేయబోతున్నారు. ప్రస్తుతానికి మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి పుష్ప 3 ఉందా? ఒక 1 వీక్ నుంచి పుష్ప 3 ద రోర్ అనే టైటిల్తో పుష్ప మూవీ నుంచి పార్ట్ 3 రాబోతుందని చాలా గట్టిగా వినిపిస్తుంది. మరి పుష్ప నుంచి థర్డ్ పార్ట్ ఉందా లేదా అంటే డెఫినెట్గా ఉంటుంది. దాని క్లిఫ్ హ్యాంగర్ కూడా పుష్ప 2 కంక్లూజన్లో రివీల్ చేయబోతున్నారు. బట్ అది పట్టాలు ఎక్కుతుందా లేదా అనేది మాత్రం పుష్ప 2 రిజల్ట్ మీదే బేస్ అయి ఉంటుంది. మోర్ ఓవర్ అది వెంటనే కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. బికాస్ పుష్ప 2 ఫినిష్ అవ్వగానే బన్నీ గారు చేయాల్సిన డైరెక్టర్ లిస్ట్ చాలా మంది ఉన్నారు. అండ్ ఆ కమిట్మెంట్స్ అన్ని క్లియర్ అయితేనే కానీ దీని మీద ఒక క్లారిటీ రాదు. అండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పుష్ప 3 ద రోర్ అనే టైటిల్ మాత్రం జస్ట్ రోమర్ అంతే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారితో చేస్తున్న రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్లో హీరోయిన్ గా శ్రీదేవి గారి డాటర్ జాన్వీ కపూర్ గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా అఫీషియల్ గా చెప్పాలంటే తెలుగులో ఒక స్ట్రైట్ మూవీ కూడా చేయని జాన్వీ గారికి ఆపర్చునిటీస్ మాత్రం భలే వస్తున్నాయి. అండ్ ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారితో దేవర మూవీ చేస్తున్నారు ఆమె. దాని అవుట్పుట్ బయటకు రాకుండానే ఈ RC16 లో ఛాన్స్ కొట్టేశారు జాన్వీ. అండ్ ఈ మూవీ ఇంపార్టెంట్ రోల్స్ లో విజయ్ సేతుపతి గారు అండ్ శివరాజ్ కుమార్ గారు నటించబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, కల్కి తర్వాత రిలీజ్ అవుతున్న ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ అందరూ అనుకున్నట్టు సింపుల్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదంట. హ్యూజ్ లెవెల్ ఆఫ్ VFX వర్క్ తో విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతానికి 45% షూట్ అయితే కంప్లీట్ అయింది. టెక్నికల్ గా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని ప్రొడ్యూసర్ టీజీ ప్రసాద్ గారు చెప్పారు. బట్ దీని నుంచి ఏ చిన్న అప్డేట్ కావాలన్నా ముందు కల్కి రిలీజ్ అవ్వాలి. అప్పటి వరకు రాజాసాబ్ మూవీ టీం ఎటువంటి అప్డేట్ రిలీజ్ చేసే ఛాన్సే లేదన్నారు. అండ్ నెక్స్ట్ సాయిధరమ్ తేజ్ గారు మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని సంపత్ నంది గారితో చేయాలనుకున్న గాంజా శంకర్ మూవీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఆయన ఒక చిన్న హాలిడేలో ఉన్నారు. అది ఫినిష్ అయ్యాక ఒక 1 మంత్ లోపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి అనౌన్స్ చేస్తారంట. అండ్ ఇందులో మైత్రి మూవీ మేకర్స్ తో ఒక కొత్త డైరెక్టర్ తో మూవీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ తెలుగులో వచ్చిన బ్లాక్ బస్టర్ బేబీ సినిమా స్టోరీని డైరెక్టర్ సాయి రాజేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ అస్కెన్ గారు నా సినిమా ప్రేమించొద్దు మూవీ నుంచి స్టోరీ దొబ్బేశారని ఆ మూవీ డైరెక్టర్ షిన్ శ్రీరామ్ గారు రాయదర్గ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మరి దీని మీద బేబీ మూవీ టీం ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. మొన్నేమో శ్రీమంతుడి కథ నాదిని ఒకరు కేసు వేస్తే ఇప్పుడు ఇంకొకరు బేబీ మూవీ స్టోరీ మీద కేసు వేశారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తే ఆ షూటింగ్స్ అన్ని ఆగిపోయి ఎవరికి వాళ్ళు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఎంటర్ అయిపోయారు. ఒక పక్క హరీష్ శంకర్ గారు రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. అండ్ బాలకృష్ణ గారితో కూడా ఒక మూవీ చేయబోతున్నారంట. ఇంకో పక్క సుజిత్ గారు ఓజీ వర్క్స్ లో ఉన్నారు. బట్ న్యాచురల్ స్టార్ నాని గారితో ఒక మూవీ అయితే సైన్ చేశారు. అండ్ ఇదే కాదు, హరిహర వీరమల్లు మూవీ డైరెక్టర్ క్రిష్ గారు ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి హీరోయిన్ అనుష్క గారితో ఒక మూవీ చేయబోతున్నారు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్స్ కి ఎంటర్ అయ్యేది మాత్రం ఎలక్షన్స్ అయ్యాకనే. కాబట్టి ప్రస్తుతానికి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్, హీరో వెస్ఫక్సేన్ గారి చేతుల్లో ప్రెసెంట్ ఇప్పుడు 5 అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మార్చి 8 రిలీజ్ అవబోతున్న అగోరా ఫిలిం గామి అయితే, అండ్ నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత మల్లుడి రామ్ అనే డెబ్యూ డైరెక్టర్తో మెకానిక్ రాకీ మూవీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వెస్ఫక్సేన్ గారు రైటర్ అండ్ ప్రొడ్యూసర్గా కల్ట్ అనే ఒక యూత్ ఫిల్మ్ తీయబోతున్నారు. అండ్ నెక్స్ట్ లైలా అనే ఇంటెన్స్ లవ్ స్టోరీతో డైరెక్టర్గా తన డెబ్యూ స్టార్ట్ అయిపోతున్నారు. ఒక 3 years వరకు మొత్తం సినిమాలతో చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు హీరో వెస్ఫక్సేన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఈ February 14 వ్యాలంటైన్స్ డే స్పెషల్గా కొన్ని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ రిలీజ్ అవబోతున్నాయి. అందులో మొదటిది సిద్ధార్థ్ గారు ఓయ్ మూవీ అయితే, నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ సీతారామం, సూర్య గారి సూర్య సనాక్ ప్రశ్నన్, అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ కొన్ని ప్లేసెస్లో రిలీజ్ అవబోతుంది. అండ్ వీటిలో మీరు ఏ మూవీకి ఇంట్రెస్ట్ చూపెడతారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఇవే కాదు, ఇంకొన్ని చిన్న మూవీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో వన్లైనర్లో చెప్పాలంటే, నాగ చైతన్య గారి కెరీర్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్గా వస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్ ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్గా కంప్లీట్ అయింది. పోర్ట్ అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో మెయిన్ కాస్ట్తో మేజర్ పోర్షన్స్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ దీని రిలీజ్ మోస్ట్లీ పుష్ప 2 రాకపోతే ఆ డేట్ని కానీ లేదంటే దసరా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మూవీ టీం. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు మరాఠీ యాక్టర్ శృతి మరాఠే గారు. మోస్ట్లీ ఈమె తండ్రి కొడుకుల్లో ఎవరో ఒకరితో పేరుగా నటించే ఛాన్స్ ఉంది. అండ్ 20s టైంలో మన తెలుగులో బాగా రిజిస్టర్ అయిన హీరోయిన్ అర్చన గారు తన లీడ్ యాక్టర్స్ కెరీర్ సడన్ గా ఎండ్ అవడానికి మేజర్ రీజన్ త్రిష గారు నువ్వొస్తానంటే నేను వద్దంటున్న మూవీలో సైడ్ క్యారెక్టర్ చేయడమేనంట. తెలియక చేసిన తప్పు తనని పర్మనెంట్ గా సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మార్చిందని రీసెంట్ గా చెప్పారు.
అండ్ ఇంకా న్యాచురల్ స్టార్ నాని సరిపోతే శనివారం మూవీ సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ ఉగాదికి కానీ టీజర్ రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. అండ్ అడ్విశేష్ గారి కెరీర్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గూఢచారి 2 మూవీలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హాష్మి గారు ఒక కీ రోల్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ తర్వాత ఇమ్రాన్ హాష్మి గారు చేయబోతున్న నెక్స్ట్ తెలుగు ఫిలిం ఇదే. అండ్ ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారు హీరోగా, వైష్ణవి చైతన్య గారు హీరోయిన్గా, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారు జాక్ అనే ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నారు. రీసెంట్గా దీని మోషన్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. అండ్ కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ డైరెక్టర్ వెంకటేష్ మాతో సందీప్ కిరణ్ గారు దాని నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఊరి పేరు భైరవకర మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు సందీప్. అండ్ ఇంకా ఆదా శర్మ గారి బ్లాక్ బస్టర్ మూవీ ద కేరళ స్టోరీ చాలా హడిల్స్ దాటుకొని మొత్తానికి ఫిబ్రవరి 16న ఓటీటీలోకి రాబోతుంది. అండ్ G5 ఓటీటీలో టోటల్ తమిళ్, హిందీ, తెలుగు, మలయాళ లాంగ్వేజ్లో రిలీజ్ అవబోతుంది ఇది. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి తలపతి విజయ్ గారు 69th ఫిలిం మన తెలుగు ప్రొడ్యూసర్ DVV దానయ్య గారు చేస్తారన్నది 100% కన్ఫర్మ్ అయిన న్యూస్. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేసేది నేషనల్ అవార్డు విన్నర్ వెట్రిమారన్ గారని చాలా గట్టిగా వినిపిస్తుంది. మోస్ట్లీ ఇదే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సోషల్ ఇష్యూపై కమర్షియల్గా తీసే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీ అంటే ఇది. అండ్ వెట్రిమారన్ గారే కాదు, కార్తిక్ సుబ్బరాజ్ గారు కూడా తలపతి 16 డైరెక్టర్స్ లిస్ట్లో ఒకరు. అండ్ ఇదే తలపతి విజయ్ గారు చేయబోయే లాస్ట్ మూవీ. అండ్ దీని తర్వాత మూవీస్ క్విట్ చేసి కంప్లీట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు విజయ్. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్లో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.